దావీదు కీర్తనలు 140వ అధ్యాయం చదువుతున్నాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రెట్టుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గం నీకు తెలియదు. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొట్టుచున్నారు. నా కుడి ప్రక్కనను నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కడునూ నాకు లేకపోయాను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒక్కడునూ లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవుల భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. చాలా కాలం కృంగి ఉన్నాను. నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నువ్వు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటట్లు చెరలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారి చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుడు. ఈ యొక్క కీర్తన 142వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఏ కీర్తన ఇది? దావీదు రాసిన కీర్తన. అక్కడ ఉన్నది 142 సూపర్ స్క్రిప్షన్ అంటారు అన్నట్టు. దాన్ని సూపర్ స్క్రిప్షన్ అంటారు. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము అని ఉంటుంది అన్నట్టు. గుహలో ఉండి ఆయన 10 కీర్తనలు రాస్తాడు. ఒక ఆయన 8 కీర్తనలు అంటాడు, ఒక ఆయన 10 కీర్తనలు అంటాడు అన్నట్టు. 18వ కీర్తన గుహలో ఉండి రాసిందే. 7వ కీర్తన గుహలో ఉండి రాసిందే. 59వ కీర్తన గుహలో ఉండి రాసిందే. సౌలు తరిమినప్పుడు ఈయన ఏం చేస్తాడనంటే ఆ గుహలో ఉంటాడు అన్నట్టు. 56వ కీర్తన సౌలు తరిమినప్పుడు గుహలో ఉండి రాసింది. 34వ కీర్తన గుహలో ఉండి రాస్తాడు అన్నట్టు. 52వ కీర్తన, 63వ కీర్తన, 54వ కీర్తన, 57వ కీర్తన, చివరిగా 142వ కీర్తనను ఆయన గుహలో ఉండి రాస్తాడు. ఎందుకు గుహలో ఉంటాడు? దావీదు ఎందుకు గుహలో ఉంటాడు అని అంటే సౌలు తరుముతుంటాడు. సౌలును లేపేద్దామా అని అంటే లేపడానికి వీలే లేదు. ఎందుకు? అభిషేకం పొందినవాడు సౌలు, సమూయేలు చేత అభిషేకం పొందినవాడు. ఆయన లేపడానికి వీలే లేదు. అందుకోసమే ఆయన ఆలోచిస్తుంటాడు దావీదు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి ఆయన ఏమంటున్నాడంటే కోల్ అంటున్నాడు. కోల్ అనేది మొరపెట్టుట అనేది. కోల్ అంటే ఏంటిది? మొరపెట్టు. హీబ్రూ భాషలో కోల్ అంటారు అన్నాడు. హీబ్రూ భాషలో కోల్ మొరపెట్టుటాం. ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను. మొరపెట్టడం వేరు, బతిమలాడడం వేరు. మొరపెట్టడం ఏంటిది? బతిమలాడడం ఏంటిది? మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం అన్నట్టు. బతిమలాడడం అంటే ఇంకా నేను రిక్వెస్ట్ చేయడం. రిక్వెస్ట్ ఎట్లనైనా నువ్వు వినాలి దేవా, నా ప్రార్థనను ఎట్లాగైనా వినాలి అని రిక్వెస్ట్ చేయడం అన్నట్టు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నా. అది తర్వాత చెప్తాను. అది అవి ఉన్నాయి, లిస్ట్ 10 లిస్ట్ ఉన్నాయి. అది సౌలు తరిమినప్పుడు గుహలోనికి పోతాడు అన్నట్టు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంటున్నాను. ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంటున్నాడు. ఆయన కలిగిన బాధ ఏంటిది? గుహలో ఆయన బాధ ఏమిటిది? నీ సేవకుడు నన్ను తరుముతున్నాడయా, ఎందుకు తరుముతున్నాడు అని. నీవే తరుముతున్నావు కదా అని అంటాడు అన్నట్టు. దేవుడే తరుముతుంటే ఈ సౌలు మీదకి ఆత్మ వచ్చి ఆయన తరుముతున్నాడు కదా అని ఆయన చెప్పుకుంటాడు అన్నట్టు.
నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఊరి నొడ్డి ఉన్నారు. ఎందుకంటే నేను పోయే మార్గంలో వారు ఉంటారు. ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. పగవారు, శత్రువులు ఎక్కడుంటారు? నా మార్గంలోనే ఉంటారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడము, నెరికిన వాడు లేకపోయాను. ఒక్కడు కూడా లేడు అని అంటారు. లేదు. ఆశ్రయం అంటే ఏంటిది? ఆశ్రయం ఏది లేదు. రెఫ్యూజ్, షెల్టర్, ఆశ్రయం ఏది లేదు. నేను ఒక్కడునే లేడు. ఎంత బాధపడతానో నేను. 5 సంవత్సరాల నుండి నేను బాధపడ్డాను. నేను 5 సంవత్సరాల నుండి మా అమ్మని రానియలే నా 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 యొక్క పడక గదిలోనికి. మా అక్కని రానియలే, చెల్లెలను రానియలే, తమ్ముడిని రానియలే, అన్నని రానియలే. ఎవ్వరు రారు. నా స్నేహితులు ఎవ్వరు రారు. ఒక్కనే ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళు ఎవరు పనికిరారు నాకు. యెహోవా నీకే నేను మొరపెడుచున్నాను. ఆశ్రయదుర్గం అంటే ఏంటి? ఆశ్రయదుర్గం అంటే ఏంటిది? ఇక్కడ ఆశ్రయదుర్గం అంటే రాక్ అన్నట్టు. రాక్ అని అంటే బండ. ఈ యొక్క 1 కొరింథీ 10వ అధ్యాయంలో ఏమంటాడు ఆయన? బండ, నా బండ ఎవరు? క్రీస్తే, యేసుక్రీస్తే నా బండ. ఆశ్రయదుర్గము అంటే బండ అన్నట్టు. అది ఆశ్రయదుర్గంగా మనం ఈ తెలుగు వారు తర్జుమా చేసినారు అట్లా. ఆశ్రయదుర్గము. నీవే సజీవులున్న భూమి మీద నా శ్వాసము నీవే అని నేను అనుకుంటేనే. సజీవులున్న భూమి, మృతులున్న భూమి 2 ఉంటాయి అన్నట్టు. సజీవులున్న భూమి, మృతులున్న భూమి. నా శ్వాసము నీవే అంటున్నాం. మరి ఇక్కడికి వచ్చి ఏది సంపాదించినా కూడా మనం మళ్ళా ఎట్లా వచ్చినావో అట్లనే తిరిగి వెళ్ళాలి. నువ్వు ఎట్లా వచ్చినావో అట్లనే తిరిగి వెళ్ళాలి. నీ భార్య నీకు తోడు రాదు, నీ పిల్లలు నీకు తోడు రారు, ఎవ్వరు రారు. నీ ఒక్కనివే దేవుని సన్నిధిలో నిలబడాలి. నువ్వు అనుకుంటున్నావేమో, మనం అనుకుంటావేమో మన పిల్లలు మనతో వస్తారు, మన భార్య మనతో వస్తుంది, అంతే ఇక అంతే. కుటుంబీకులు అంతే. ఎంత ఘోరమైన పరిస్థితి అది. చాలా ఘోరమైన పరిస్థితి. మనం చనిపోతే మన పరిస్థితి ఏంటంటే ఒక్కటే దేవుడే ఆశ్రయం. అందుకోసమే నా స్వాస్థ్యము భూమి మీద, నా స్వాస్థ్యం ఎవరు? నీవే అనుకుంటాను. ఆయనే మనకు స్వాస్థ్యం, ఆయనే మనకు భూమి, ఆయనకే. నేను చాలా కృంగి ఉన్నాను. ఎట్లా కృంగి ఉన్నాడంటే, ఏం చేద్దాం దేవా, ఇటము ఈ సౌలు తలుముతున్నాడు, అటు సింహాసనం లేకుండా అయిపోయింది, గుహలో ఉన్నాను, మన వాళ్ళు ఉన్నారు, యుద్ధంలో యుద్ధ వీరులు ఉన్నారు, కానీ ఏం చేయలేరు. ఎవరు పనికిరారు. సహాయం చేస్తారు కానీ ఆయన ఎవరు? సౌలు ఎవరు? రాజు. ఆయన అభిషేకించిన వ్యక్తి. మీరు జోలికి పోవద్దు అని ఏం చేస్తాడంటే, ఆయన పడుకున్నప్పుడు, సౌలు పండుకున్నప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన చొంగు కట్ చేసుకొని తీసుకొని వచ్చి, ఓ సౌలా ఇది చూడు, ఇదేంటిదంటే, అరే నా అంగే అంటాడు. అందుకోసం దేవుడు నాకు అప్పగించాడు కానీ నిన్ను చంపను. అభిషేకించబడిన వాడు లేదు. అభిషేకించిన వారిని ముట్టుకునే అధికారమే లేదు. అట్లాంటి సన్నివేశాలు ఎదురొచ్చినా కూడా ఆయన కృంగి ఉన్నాడు. నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. బలిష్ఠులు ఎంత బలిష్ఠులు అంటే, వాళ్ళు
ఒక చేతితో మనతో యుద్ధం చేస్తారు అన్నట్టు, ఒక చేతితోనే మనల్ని చంపేస్తారు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపు. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరలో నుండి నా ప్రాణమును తప్పించుము. చెర ఉంటుంది అన్నట్టు, ప్రాణము చెరలో ఉంటుంది అన్నట్టు. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండేట్టు చూచి నీతిమంతులు నన్ను బట్టి ఆశ్చర్యపడతారు. నీతిమంతులు ఎవరు? దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని అంగీకరించిన బిడ్డలు నీతిమంతులు. వాళ్ళు ఏం చేస్తారంటే అతిశయపడతారు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.